లాక్ యూరేజ్ లేదండి. లేదా? నిజంగా లేదు. అంటే ఇప్పటి వరకు జరగలేదా అలా ఏమి? లేదు. మేబీ అమ్మమ్మ గారి ఇల్లు ఇకపై జరగచ్చేమో, ఇప్పటివరకు ఏం లేదు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఫ్లాష్ బ్యాక్. గుర్తు తెచ్చుకుంటూ వచ్చి చెప్తామండి. ఓకే, నిజంగా లేదు. లేదు లేదు. అమ్మమ్మ గారి ఇల్లు స్టార్ట్ చేసి ఉంటుంది మేబీ ఈ సక్సెస్. ఓకే, ఇలా లాక్ యూర్ కాబట్టి యా. ఓకే, సో మీ లాక్ యూర్ ఏజ్ ఏంటి? మంజు గారు, మంజు గారు కెమెరా ఆపరేటర్ ప్రకాష్ గారు, మాట్లాడటం చాలా ఉంటాయి, మీరు గుర్తు చేసుకోండి. అప్పుడెప్పుడో చిన్నప్పుడు స్కూల్ డేస్లో చిన్నప్పటి నుంచి ఇక్కడ ఓ కొంటె పని చేసి ఉంటారు. చిన్నప్పటి నుంచి ఇక్కడ లాక్ యూర్ ఏజ్. చెప్పినట్టు మన సినిమా ఎక్స్పీరియన్స్ లేపులే, ఆ పాత అన్ని బాగోదు, మళ్ళీ అందరూ తెలిస్తే ఇంట్లో ఏమైనా ప్రాబ్లం అవుతామో. సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళి కింద పడి మోకాళ్ళు ఇరుకుని, అయ్యో నేను ఇన్ని గుర్తు. ఈ సినిమా చాలా హ్యాపీగా ఉందండి, మంచి సక్సెస్ అయింది, చాలా చాలా హ్యాపీ ఉంది. థ్యాంక్ యూ. ప్రకాష్ గారు మీరు కూడా. అండ్ అర్మాన్, ఈ బాబు వల్ల శకలక శంకర్కి బండోడ్ అనే పేరు వచ్చేసింది. సో ఇప్పటి వరకు నీ లైఫ్, ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి నుంచే నేర్చేసుకున్నాడు మాటలు, ఇప్పటి నుంచే మొదలైపోయింది. మమ్మీ డాడీ గిఫ్ట్స్ ఏమి ఇవ్వలేదా? ఇచ్చారు. ఇంకా అల్లరి చేసాను ఇచ్చారు. ఓకే, సో నీ క్యారెక్టర్? చిన్నప్పుడు హీరోయిన్ చిన్నప్పుడు శ్యామిలి, సీత. ఓకే, చాలా బాగా చేశారు. అండ్ ఎస్, నీ పేరు నాన్న? లిఖిత్. లిఖిత్ ఏంటి యూనిట్లో కూడా అందరు బండోడు బండోడు అని పిలిచేవారా? కాదు. అమ్మో, ఏ కాదు, నథింగ్. ఏ డౌట్ అది. సో నీ లాక్ యూర్ ఏజ్ ఏంటి? అంటే ఇక్కడికి వెళ్ళినప్పుడు నీ ఏజ్ అంటే అడిగేవారు, హైట్ చిన్నగా ఉన్నానని. ఇప్పుడు నాకు 12 years అనుకో, 11 years అని చెప్పు. మంచిదే కదా, ఫ్యూచర్లో నీకు చాలా బాగా హెల్ప్ అవుద్దిలే. నీ పేరు? హాసిని. ఎస్, సో మంచి రోల్, చాలా బాగా చేసావు కూడా. సో నీ లాక్ యూర్ ఏజ్ ఏంటి? అంటే ఒక సీన్లో శకలక్ శంకర్ అన్న చీముడి ముక్క అని పిలుస్తాడు, ఇంకా బయట కూడా అందరు అదే స్టార్ట్ చేశారు. అంటే నిజంగానే నువ్వు ఏం అనిపించట్లేదులే. ఓకే, సో అది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది అనమాట. ఎంజాయ్ చేయి, అలాంటివే చాలా బాగుంటాయి. అండ్ ఎస్ యూ, ఈ సినిమాలో అయిన మూమెంట్స్ అన్నీ నాకు లాక్ యువర్ ఏజ్ అనమాట. అబ్బా, అందరూ మాటలు బాగా నేర్చుకున్నారు. ఈ అబ్బాయిని సడన్గా నేను చూసి ఏంటి, చాలా సినిమాల్లో మనం చూసాం చైల్డ్ యాక్టర్గా. ఎనీవేస్, వండర్ఫుల్. ఇలాగా రిజిస్టర్ చేస్తూ మనకి ఈ సినిమాలో క్యారెక్టర్స్ ఆడియన్స్ సక్సెస్ చేసినందుకు ఫస్ట్గా డైరెక్టర్ సుందర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. నాకు సినిమాని ఇచ్చి నన్ను నా మీద నమ్మకం ఉంచుకున్నందుకు. అలానే రాజేష్ గారికి, కుమార్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నేను షూటింగ్లో చాలా సన్నివేశాలు చూశాను. సినిమా కూడా 3 సార్లు చూడటం జరిగింది. చూసిన ప్రతిసారి కనీసం 5-6 సార్లు కళ్ళమ్మటి నీళ్లు బటబట కార్చుకోవటం జరిగింది. డైరెక్టర్ గారి గొప్పతనం ఏంటంటే గొప్ప స్క్రీన్ ప్లే. పల్లెటూరు వాతావరణాన్ని ఎలా చిత్రీకరించాలో చక్కగా చిత్రీకరించారు. అందులో మెయిన్ క్యారెక్టర్స్ రావు రమేష్ గారు కానీ, శివాజీ రాజే గారు, సుధా గారు, హేమ గారు, మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా ప్రతి క్యారెక్టర్ కూడా చక్కగా పండించారు డైరెక్టర్ గారు. ప్రతి క్యారెక్టర్ హైలైట్, ప్రతి క్యారెక్టర్ ఏడ్పించిందండి సినిమాలో. అది నాకు చాలా ఆనందం అనిపించింది. నా ఫ్రెండ్స్తో కూడా చాలామంది ఫ్రెండ్స్ తీసుకెళ్ళాను. ప్రతి వాళ్ళు కూడా కన్నీరు పెట్టడం అనేది జరిగింది 5-6 సార్లు.
అది సక్సెస్. మన సినిమా సక్సెస్ అవడానికి కారణం అదండి. చాలా గొప్ప సినిమా. పైగా ఎందుకంటే నేను పల్లెటూరు నుంచి వచ్చినవాడినండి, రైతు ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని, అమ్మమ్మ గారి ఇంట్లో బాగా పెరిగిన వాడిని. కాబట్టి నాకు బాగా కనెక్ట్ అయింది. అందులో హేమ గారి డైలాగ్ కానీ, శివాజీరాజు గారి డైలాగు, చిల్లర కొట్లో చిల్లర సరుకులు అమ్ముకునేవాడిని కదరా, చిల్లర వేషాలు వేసేంత అన్నప్పుడు మాత్రం అసలు కళ్ళమ్మ నీళ్ళు ఆగలేదండి నాకైతే హేమ గారు. అలాగే శివాజీరాజే గారు నుంచి ఒకేసారి నవ్వుతూ దిగి అలా దవడ అలా సరి చేసుకుంటుంటారు ఆయన కానీ లాస్ట్లో సుమన్ గారితో రావు రమేష్ గారు లాస్ట్లో ఆయన రియలైజేషను, ఇందులో ఏ క్యారెక్టర్ కూడాను విలనిజం లేదండి, అంత పాజిటివ్ క్యారెక్టర్సే. అది సినిమాలో ఉన్న గొప్పదనం. అందుకే ఈ సినిమా విజయవంతం అవడానికి కారణమైంది. ఇక లాక్ ఎవరేజ్ అన్నారు, మాకు చిన్నప్పుడు చాలా ఇవి ఉన్నాయండి. మేము చదువుకునే రోజుల్లో మామూలుగా మామిడి తోటలోకి దొంగతనాలకు వెళ్ళేవాళ్ళం. వెళ్ళినప్పుడు మేము మామిడికాయలు కోసినప్పుడు ఆయన పెద్ద కర్ర పెట్టుకుని మమ్మల్ని కొట్టింది మాత్రం నేను మర్చిపోలేనండి. ఆయన కొడుకు కూడా సినిమా చూసి నాకు మెసేజ్ ఇచ్చాడు, ఒరే చిన్నప్పుడు మామిడికాయలు దొంగతనం చేసేవాడివి, సినిమా చూశాను, అంతా మన పల్లెటూరు వాతావరణంలాగా ఉంది, చాలా బాగుంది సినిమా అని చెప్పేసి మెసేజ్లు బాగా ఇస్తున్నారు. ఈ సినిమాకి మంచి మంచి అవార్డులు రావాలని, అలాగే మన సుందర్ గారికి ఇంకా మంచి మంచి సినిమాలో దర్శకత్వం రావాలని. ఇంకొక విషయం చెప్పాలండి, నిర్మాతలు అద్భుతమైన నిర్మాతలండి. ఎంత మంచి నిర్మాతలంటే క్యారెక్టర్ అయిపోయిన తర్వాత ప్యాకప్ చెప్పగానే కార్వాన్లోకి వచ్చి మేకప్ కూడా తుడుచుకునే వాళ్ళం కాదండి. ఆయన రాఘవ గారు మేనేజర్ గారు తీసుకొచ్చి రెమ్యునరేషన్ అని చెప్పి జేబులో డబ్బులు పెట్టాడు, సార్ మేకప్లో తుడుచుకోండి సార్ అని చెప్పి. అంత గొప్ప ప్రొడ్యూసర్ని ఎక్కడా చూడలేదు. చక్కగా అందరినీ సమానంగా చూస్తూ కింద నుంచి పై వరకు కూడా అందరికి కూడా చక్కగా మర్యాద ఇస్తూ ఏ రోజు డబ్బులు ఆ రోజులు ఇచ్చిన ఏకైక నిర్మాతలు అని చెప్పొచ్చండి. ప్రతి ఆఫీసు బాయ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కడు కూడా ఈ నిర్మాతకి మంచి డబ్బులు రావాలి, సినిమా సక్సెస్ కావాలి, వీళ్ళు ఇంకా ఎన్నో సినిమాలు తీయాలని కోరుకున్నారండి. యూనిట్లో ప్రతి ఒక్కరు కూడా అలాగే కోరుకున్నారండి. ప్రపంచాన మొనగాడు పంచకట్టుటలోన ప్రపంచాన మొనగాడు కండువాలేనిదే గడపదాటనివాడు పంచభక్షాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై గుటకలేసేవాడు ఎవడు వాడు ఇంకెవడు తెలుగువాడు. యాక్టివ్ సర్వీసెస్ ప్రదీప్ గారు, వి వెల్కమ్ యూ ఆన్ స్టేజ్. చాలా అరుదుగా దొరుకుతారండి ఇలాంటి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్. నమ్మకం పెడతారు అందరి మీద. సార్ సీరియస్లీ ఐ మీన్ ఇట్. ప్రొడ్యూసర్ గారు మీరు ఇంకా మూవీస్ చేయాలి, కంటిన్యూస్గా చేయాలి సార్. థ్యాంక్ఫుల్ టు యూ, హోప్ పెట్టినందుకు. చాలా రోజుల తర్వాత ఒక చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైన్ చూసి మన పల్లెటూళ్ళలో అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తే ఎలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందో చక్కగా అనిపించింది. ఇది ఒక ప్రొడ్యూసర్స్ ఇంత చక్కటి సినిమా తీసిన దర్శక నిర్మాతలకు అందరికీ కృతజ్ఞతలు చెప్తూ, యూనిట్కి ముఖ్యంగా యూనిట్ని చేసిన పాత్రలు అందరూ రావు రమేష్ గారు అందరూ ఉన్నారు ఇక్కడ. చాలా చక్కగా ఆ పాత్రల్లో ఒదిగిపోయి హ్యాపీ అనిపించింది, సంతోషం వేసింది. ఒక చాలా కాలం తర్వాత ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ మాత్రం కలిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, 15 బిలో 15 చాలా అన్నీ గుర్తున్నవే. సూపర్. నాతో ఫ్రెండ్గా ఉన్నారండి యాక్చువల్లీ. అదే ఇట్స్ మై లాక్. అదే ఇంకా అది ఉంటే బాగుండు అనిపించింది, ఆయన వెళ్ళిపోయారు. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ సుందర్ సార్ నాకు ఈ మూవీకి అవకాశం ఇచ్చినందుకు. అండ్ అందరూ లైక్ రామారావు గారు అండ్ ముఖ్యంగా ప్రొడ్యూసర్స్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మి టైటిల్స్ కంప్లీట్ అవన్నీ చిన్న చిన్న సీజీ వర్క్ అవన్నీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నేను చేసిన సినిమాల్లో ఇదే పెద్ద సినిమా. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సార్, కంగ్రాట్స్ సార్, అండ్ థ్యాంక్ యూ కూడా మీకు.
నేను ఫస్ట్ టైం మాట్లాడడం. మీరు లాక్ ఎవరేజ్ అడిగారు కాబట్టి ఇప్పటి వరకు అయితే ఏం లేదు. 4-5 ఇయర్స్ తర్వాత అడిగితే అమ్మమ్మ గారిలో సక్సెస్ మీట్ అని చెప్తాను. మధుమణి గారు మీకు డైలాగులు తక్కువ రాయించారు కాబట్టి మీరు ఈ స్టేజ్ని బాగా వాడుకోండి గారు. ప్రెజెంటింగ్ బొకేస్ మధుమణి గారు. సిగ్గుపడుతున్నారేంటి? ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈ యూనిట్లో పనిచేసిన ప్రతి సభ్యులకి కంగ్రాచులేషన్స్. సుందర్ గారు కంగ్రాచులేషన్స్ అండి. రాజేష్ గారు, మా ప్రొడ్యూసర్ గారు, కేఆర్ గారు, వీళ్ళందరినీ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అని పిలవాలని కూడా అనిపించట్లేదు, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయామండి. సో అందుకని నిజంగా అమ్మమ్మ గారి ఇల్లు అంటే అమ్మమ్మ గారి ఇల్లే. లాక్ యువర్ ఏజ్ ఈ సినిమాలో పనిచేసే ప్రతి ఒక్కరికి అమ్మమ్మ గారి ఇల్లు 100% లాక్ యువర్ ఏజ్ అండి. అండ్ పర్సనల్గా చెప్పాలి అని అంటే నేను ఇండస్ట్రీకి వచ్చి మొదటి రోజు మేకప్ వేసుకొని స్క్రీన్ ముందుకు వచ్చి నించుని డైలాగ్ చెప్పిన రోజు నా లాక్ యువర్ ఏజ్ అండి. అది ఎప్పటికీ నా ప్రాణం పోయేంత వరకు అలాగే కొనసాగాలని, మీ అందరి అభిమానం నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క సాంకేతిక నిపుణులకి, స్క్రీన్ ముందు పనిచేసిన వాళ్ళు, స్క్రీన్ వెనకాల పనిచేసిన వాళ్ళు చాలామంది మాకు తెలియకపోవచ్చు, అందరికీ కంగ్రాచులేషన్స్. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు చాలా సంతోషం. అన్నిటికన్నా సంతోషం ఏంటంటే నేను 2 రోజుల నుంచి కుమార్ గారికి, సుందర్ గారికి కాల్ చేస్తున్నా. యుఎస్ నుంచి నా ఫ్రెండ్స్, నా స్కూల్ మేట్స్ అందరూ ఫోన్ చేసి పాత రోజులు గుర్తొస్తున్నాయి మధు అని, నాతో కాకుండా మా అమ్మతో కూడా మాట్లాడుతున్నారు. అది నాకు చాలా సంతోషం. అది షేర్ చేసుకోవాలని కాల్ చేస్తున్నాను, ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. బట్ చాలా చాలా సంతోషం అండి. అంత అద్భుతమైన సినిమాలో మేము ఒక పాత్రధారులు అయినందుకు, మా వంతు కృషి మేము చేసినందుకు, ఆ అవకాశాన్ని ఇచ్చిన ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ. నా సహ నటీనటులకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన సుందరి గారికి వెరీ వెరీ థ్యాంక్స్. ఇంత మంచి మూవీని సక్సెస్ చేసిన ప్రేక్షక మహాశయులందరికీ వెరీ వెరీ థ్యాంక్స్. లాక్ యువర్ ఏజ్ అంటే నా చిన్నతనంలో స్కూల్ డుమ్మా కొట్టి గోడలు దూకి పల్లెటూరులో బాగా ఎంజాయ్ చేసిన రోజులు. అలా కనిపించను కానీ అంత అల్లరి పనులే చేశాను అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు. నాకు పల్లెటూరు అంటే చాలా ఇష్టం. మా మామయ్య వాళ్ళంతా అక్కడే ఉండేవాళ్ళు. మా ఫాదర్ ఏమో మంచి చదువుకో అని చెప్పి తీసుకొచ్చి టౌన్లో పడేసేవాళ్ళు. నాకు అసలు టౌన్లో ఉండడం అస్సలు ఇష్టం లేదు. ఎప్పుడు పల్లెటూరుకి వెళ్ళిపోయి ఆ కొండల మీదకి గొర్రెలు మేపుకుంటూ, ఆవులు తోలుకుంటూ, వాళ్ళు వెళ్ళే వాళ్ళతో అందరితో ఫ్రెండ్షిప్ చేస్తూ, వాళ్ళతో వాళ్ళు ఏం సంగతి తెచ్చుకున్నారో, వాళ్ళు ఏం అన్నం తెచ్చుకున్నారో అవి తింటూ అలా ఎంజాయ్ చేసేదాన్ని. నాకు ఆ లైఫ్ చాలా ఇష్టము. తర్వాత నాకు ఫస్ట్ పాప పుట్టినప్పుడు ఆ పాపను చూసుకున్నప్పుడు నా లాక్ యువర్ ఏజ్, అదే నా లాక్ యువర్ ఏజ్. ఇంకా చెప్పాలంటే ఈ మూవీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని నిజంగా నేను ప్రార్థించాను. ఎందుకంటే సుందర్ గారు చాలా కష్టపడ్డారు ఈ మూవీ గురించి. చాలా సిన్సియర్గా ఆయన ప్రతి క్షణం వర్క్ చేశారు. మాతో చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని అందరినీ. ఇంకోటి కుమార్ గారు, రాజేష్ గారు ప్రొడ్యూసర్స్ నిజంగా వెరీ గ్రేట్ ప్రొడ్యూసర్స్ అండి. వాళ్ళు ఎంత మమ్మల్ని చూసుకున్నారంటే, ఒక ఫ్యామిలీలో ఎవరైనా మదర్ ఫాదర్ ఎలా వాళ్ళ చిల్డ్రన్స్ని కాపాడుకుంటారు, ఎలా ఎంత మంచిగా చూసుకుంటారు, అంత రెస్పాన్సిబిలిటీగా మేము 6 o'clock అక్కడికి వెళ్తే 6 o'clock ప్యాకప్ వరకు మమ్మల్ని అంత బాగా, మీకు ఏం కావాలి, మీరు ఏం తింటారు, మీరు ఎలా ఏ విషయంలో కోప్పడకుండా అంత చాలా చాలా ప్రేమగా చూసుకున్నారు. అటువంటి ప్రొడ్యూసర్స్ బాగుంటే మాలాంటి ఆర్టిస్టులు ఇంకా 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 మంచి మూవీస్ చేస్తారు, ఇంకా బాగుంటారు. అది నేను కోరుకునేది. మా ప్రొడ్యూసర్స్ ఎప్పుడు బాగుండాలి, సుందర్ గారు ఇంకా మంచి మంచి సక్సెస్ మూవీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆడియన్స్కి మళ్ళీ మళ్ళీ మంచి మూవీస్ ఎప్పుడు ఆదరించబడతాయని నిరూపించారు. చాలా థ్యాంక్స్ అండి. ఉందండి, ఫస్ట్ టైం స్టేజ్ పైన మాట్లాడుతున్నా. అండ్ ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు. లాక్ యువర్ ఏజ్, డైరెక్ట్ లాక్ యువర్ ఏజ్ వెళ్ళిపోదాం. నా లాక్ యువర్ ఏజ్ 2 points ఉన్నాయండి. ఒకటి, నేను స్టేట్ లెవెల్ డాన్సర్ కింద ఏపీ వైస్ సెకండ్ పొజిషన్ సీఎం గారి చేతుల పైన అందుకుంటాం. అది నా ఫస్ట్ అయితే. సెకండ్, నేను చెయ్యంగానే మా ప్రొడ్యూసర్ సార్ ఇంకా డైరెక్టర్ సార్ మెచ్చుకున్నారు. అది నా మెయిన్
మెయిన్ పాయింట్ లాక్ యువర్ ఏజ్లో. అండ్ చిన్న క్యారెక్టరే చేశాను కానీ అందరినీ మెప్పించాను, అది చాలండి నాకు. ఎగ్జాక్ట్లీ, నీ మనసులో స్థానాన్ని సంపాదించుకున్నారు మరోసారి. ఎందుకంటే ఇప్పటికే కెరియర్లో ఎన్నో ఎన్నో మంచి పాత్రలు చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ కేఆర్ గారు. బంగారం పిన్ని, బంగారం అంతా లాకర్లో పెట్టేసి వచ్చారా? పూసల నెక్లెస్ వేసుకొచ్చారు. సో ముందుగా అక్క చేత మాట్లాడిద్దాం అనుకున్నానే. అందరికీ నమస్కారం అండి. తిని ఇప్పటి వరకు లాక్ యువర్ ఏజ్ గురించి మాట్లాడమంటుంది. సో ఇప్పుడే తిన్నాను కదా, నువ్వు ఒకసారి రావా? ఏయ్ రా. ఇందాక హైమా అంటుంది, ఒకసారి గిల్లొద్దు జీవితంలో మర్చిపోకుండా. ఎంతో కష్టపడి ఒక 20 సంవత్సరాల నుంచి తెచ్చుకున్న పేరు మార్చేస్తుందా? కాదు, తిని కూడా నాతో పాటు చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి ఈ అమ్మాయిని. నాకెందుకు ఈ అమ్మాయి లాక్ యువర్ ఏజ్ గురించి తెలుసుకోవాలనిపించింది, అందుకే ఈ అమ్మాయిని రమ్మన్నాను. కమ్ అంటే ఆలోచించి పెట్టుకునేదాన్ని కదా. ఎందుకు ఆలోచించడం ఎందుకు? లాక్ యువర్ ఏజ్, ఎస్, డెఫినెట్గా చైల్డ్హుడ్, స్కూల్ డేస్ ఎస్పెషల్గా ఏమీ బాధలు బందీలు లేకుండా ఇష్టం వచ్చినట్టు చక్కగా ఎంజాయ్ చేస్తూ, చదువులు కూడా అప్పుడప్పుడు చదువుతూ, చక్కగా ఓ పక్క చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా కాబట్టి అప్పుడప్పుడు అలా సినిమా షూటింగ్కి వెళ్ళి ఇలా వచ్చి అది చాలా బాగుండేది. యాక్చువల్లీ ఐ మిస్ దోస్ డేస్ నిజంగా. డెఫినెట్గా నువ్వు అదే చెప్తావు అనుకున్నాను, అదే చెప్తావు. వెరీ గుడ్. తర్వాత నా లాక్ యువర్ ఏజ్కి అంటే వస్తే కనుక నాకు అతడు సినిమా అండి. అతడు సినిమా నుంచి నాకు నోరు పెరిగిందని చెప్పొచ్చు, లేకపోతే బ్రెయిన్ పెరిగిందని చెప్పొచ్చు. అతడు సినిమా ముందర నేను చాలా సైలెంట్గా ఉండేదాన్ని, అసలు సెట్లో ఎవరికి కనిపించేదాన్ని కూడా కాదనమాట. సో అతడు సినిమా తర్వాత నా లైఫ్లో నేను చాలా బాధలు పడిన రోజులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్న రోజులు ఉన్నాయి. అతడు సినిమా నుంచి ఆ ఇబ్బందుల నుంచి అంటే పర్సనల్గా ప్లస్ సినిమా వేస్గా కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వచ్చాను. ఆ మెట్లు ఎక్కడం వల్ల ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్, సఫర్ అయిన ఇది ఫ్యామిలీ లైఫ్స్ కానీ అన్నీ అన్నమాట క్లియర్ అవుతూ వచ్చినాయి. అలాగే ఇంకొకటి, నా కూతురు పుట్టినప్పుడు నాకు పిల్లలు చాలా లేటుగా పుట్టారు. సో ఫస్ట్ నేను ప్రెగ్నెన్సీ అని తెలిసిన రోజున నేను చాలా ఆనందించాను. అక్క వాళ్ళందరికీ బాగా తెలుసు, అప్పటి వరకు ఏడుస్తూ ఉండేదాన్ని. నేను చెప్పాను కదా అతడు సినిమాకి వచ్చేసరికి కొంచెం బాధలన్నీ తగ్గుకుంటూ వచ్చినాయని. అట్లా నా కూతురు వచ్చిన అదృష్టం, తను నా ఇంట్లో పరిగెత్తినంతసేపు నా ఇంట్లో ధనలక్ష్మి ఉన్నట్టే నేను ఎదుగుతూనే ఉన్నాను. నా కూతుర్ని మీరు అందరూ బ్లెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అదొక నా లాక్ యువర్ ఏజ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ సినిమాకి వస్తే నిజంగానే ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ ఎవరి క్యారెక్టర్కి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి చేసిన చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ అండి. ఈ మూవీ చేస్తున్నప్పుడే ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్ట్కి తెలుసు నా క్యారెక్టర్ సక్సెస్ అవుతుంది, నేను బాగా చేయాలి అని చెప్పి డైరెక్టర్ గారు ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పినప్పటి నుంచి మేము ఫాలో అవుతూనే వస్తున్నామండి. అలాగే ఒక సినిమా హిట్ అవ్వాలి అంటే ఒక హీరోయిన్స్ అవసరం లేదు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఈ సినిమాని భుజాల మీద వేసుకుని హిట్ చేశారు అని గర్వంగా చెప్పుకునే సినిమా మా అమ్మమ్మ గారి ఇల్లు. దిస్ ఈజ్ మై అమ్మమ్మ గారి ఇల్లు. ఇది వండర్ఫుల్ మూమెంట్ అండి. దీంట్లో పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్కి, ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మా ఆర్టిస్టులందరికీ భగవంతుడు మమ్మల్ని చల్లగా చూడాలి, మేము ఎప్పుడు మీకు ఎంటర్టైన్ చేస్తూ ఎన్నో మంచి హిట్ సినిమాలో యాక్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హార్టీ విషెస్ టు నా తమ్ముడు, చిన్న తమ్ముడు కుమార్ రాజా గారికి, అలాగ పెద్ద తమ్ముడు సుందర్ అయ్యంగార్ కదా, సుందరరాజా అయ్యంగార్ వాళ్ళిద్దరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. ఈ కంగ్రాచులేషన్స్ రాజేష్ గారికి కూడా. ఈ అమ్మమ్మ గారి ఇల్లు లాక్ యువర్ ఏజ్ సేమ్ ఇదేనండి. మాకు అక్కడ కూడా ఈ రియల్ లైఫ్లో కూడా నా తమ్ముడు నన్ను ఏడిపించేవాడు. అది ఏంటో మా అమ్మ నన్ను ఏడవడానికే పుట్టాను అన్నట్టు ఇలా పడేస్తారు. నాకు బండి నడపాలని, 2 వీలర్ నేర్చుకోవాలని చాలా ఆశ ఉండేది. వీళ్ళందరూ టీవీఎస్ 50లో వెళ్తున్నారే, మనం కూడా నేర్చుకోవాలని. ఇది ఒక 15-20 ఇయర్స్ ఆ టైంలో.
కానీ ఇప్పుడు 22 జస్ట్ 2 years బ్యాక్ అనుకోండి. ఆ టైంలో టీవీఎస్ 50 నడుపుతున్నాను, వెళ్ళిపోయి కానిస్టేబుల్ మీద గుద్దేశాను. ఆ రోజు ఏ హంగామా చేశారో ఇంట్లో, కాలు ఇరిగింది, పడుకున్నాను. అప్పటి నుంచి అనుకున్నా వీళ్ళు తిట్టినా సరే బండి నేర్చుకోవడమే, ఏ బండి అయినా పర్వాలేదని. తర్వాత నేర్చుకుని బైక్ నడిపాను. అది లాక్వేర్ ఏజ్ అండి నాది. ఇక్కడ వీళ్ళు ఈ తమ్ముళ్ళు ఏడిపించారు, అలాగే నా రియల్ తమ్ముడు కూడా నన్ను ఏడిపించాడు. కానీ మళ్ళీ నెక్స్ట్ పిక్చర్లో ఉంటాము, ఏడిపించరు అని అనుకుంటున్నాను. మీ అందరి ముందు ఈ ప్రామిస్ చేయమనండి, మళ్ళీ లాక్వేర్ ఏజ్లో ఏడిపించొద్దు. అలాగే ఈ అమ్మమ్మ గారి ఇల్లు గురించి వస్తే ఈ క్యాప్షన్ ఉంది చూడండి, రిలేషన్స్ నెవర్ ఎండ్. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ అమ్మమ్మ గారి ఇల్లు, ఇది మా అందరికండి. కుమార్ రాజా గారికి, సుందర్ గారికి, హేమకి, రావు రమేష్ గారికి, శివాజీ గారికి, ప్రతి ఒక్కళ్ళకి ఈ రిలేషన్స్ నెవర్ ఎండ్. ఇది మాతో చూసే, మా గురించి కాదు, మీ అందరి గురించి కూడా. థ్యాంక్ యూ. తర్వాత ఈ అమ్మమ్మ గారి ఇల్లు పాపం డైరెక్టర్ గారు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారండి. ప్రొడ్యూసర్స్ కంటే కూడా ముందు డైరెక్టర్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలామందికి లాక్ యువర్ ఏజ్ నచ్చలేదు, కొంచెం మార్చేయండి, అది తీసేద్దామంటే అసలు ఈ సినిమాకి ప్రాణం గుండెకాయే లాక్ యువర్ ఏజ్. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు, మా తమ్ముడు మాట్లాడుతున్నారు, ఊర్లో అమ్మ ఫోన్ చేసింది, మా అమ్మ అయితే దొంగమండ నీ క్యారెక్టరేనే అది అంటుంది. అంటే మా అమ్మని ఏడిపిస్తూ ఉంటాను, ఏ బంగారం అంతా నా పేరునే రాయాలి అది ఇది అంటుంటా. సో మా మదర్ అంతా కనెక్ట్ అయిపోయారు, తమ్ముడు కళ్ళం నీళ్ళు పెట్టుకున్నారు. సో ఎన్నిసార్లు డైరెక్టర్ గారు మదన పడి ఉంటారో ఆలోచించండి. ఈ సినిమా మీద ప్రాణం పెట్టి చేస్తున్నప్పుడు చాలామంది ఇది తీసేయండి అది తీసేయండి అంటే కూడా వినకుండా మొండిగా ప్రొడ్యూసర్ సపోర్ట్తో ముందుకెళ్ళిన సుందర్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళిద్దరూ ఎన్ని పిక్చర్లు చేసినా కూడా ఇలాగే ఉండిపోవాలి అండి, అది నా కోరిక. చేస్తారుగా? తప్పకుండా ఉంటుంది, 100% ఉంటుందండి. మీ అందరూ సాక్షిలో చెప్తున్నా. సూపర్, థ్యాంక్ యూ. చాలా ప్రమోషన్స్లోనూ ఆడియో ఫంక్షన్లోనూ ఈ సినిమా గురించి ఆర్టిస్టులు అందరూ చెప్పడం జరిగింది. దానికి మెయిన్ కారణం అంటే ఆ ముగ్గురు వ్యక్తులు, డైరెక్టర్ సుందర్, నిర్మాతలు రాజేష్, కుమార్. చాలా గొప్ప వాళ్ళు, బాగా పొగిడేసాను, దిష్టి తగిలే అంత పొగిడే వాళ్ళని అందరూ ఆర్టిస్టులు. ఎందుకంటే ఆర్టిస్టులు చాలా సెన్సిటివ్గా ఉంటారు, మమ్మల్ని వాళ్ళు అంత బాగా చూసుకున్నారు వాళ్ళు. నేను ఒకటే కోరుకుంటున్నా, వీళ్ళు ఇంకా సినిమాలు తీయాలి, చాలా చాలా మంచి మంచి సినిమాలు తీయాలి, మంచి మంచి హిట్లు కొట్టాలి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ ముద్ర చాలా సంవత్సరాలు ఉండిపోవాలి, అంత మంచి సినిమాలు తీయాలి. ఆ రోజు అందరికన్నా ఎక్కువ గర్వపడేది ఇక్కడున్నామే ఆర్టిస్టులు, మేమందరం మేము ఎక్కువ గర్వపడేది. ఎందుకంటే ఈ సినిమాని మేము ఆర్టిస్టులుగా చూడలే ఎప్పుడు, మేము కూడా ఈ సినిమాలో పార్ట్నర్స్ అంటే మా బిహేవియర్ ఉండేది ఎప్పుడు. లవ్ యూ సార్. సార్ లాక్ యువర్ ఏజ్. లాక్ ఎవరేజ్ అంటే నాకు 45 ఏళ్ల పగ ఈ మధ్యన తిరిగింది, అదే నా లాక్ ఎవరేజ్. 45 years పగ నాది. భీమవరం నాకు 9-10 ఏళ్ళ వయసున్నప్పుడు స్కూల్ మానేసి SCHBRMI స్కూల్ నాది, అది మానేసి పొలం గట్లమ్మట చెట్ల దగ్గర బూడి ముక్కలు ప్యాకెట్ ఆడుకునేవాడిని. మా ఊరు కొంచెం ప్యాక్ ఫేమస్ కాబట్టి నాతో ఒకడు ఆడేవాడు, సత్యనారాయణ రాజు అని. వాడి డబ్బులు వస్తే పట్టుకెళ్ళిపోయాడు, ఎంత ఉంటుంది అప్పట్లో 30 పైసలు 40 పైసలాగా. నాకు డబ్బులు వస్తే ఉండి మా నాన్నతో చెప్తాను నాకు ప్యాకెట్ నేర్పించేవాడు అనేవాడు. నా ఆడికొచ్చిన ఆడే పట్టుకెళ్ళేవాడు, నాకు వచ్చిన ఆడే పట్టుకెళ్ళిపోయాడు. ఎందుకంటే అది మా మాస్టర్ గారు అబ్బాయి, రేపు స్కూల్కి వెళ్తే కొడతారని. ఇలా అయిపోయింది. నేను హైదరాబాద్ వచ్చాను, తను ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. కానీ 15 days క్రితం నేను అమెరికా వెళ్ళాక డాలస్లో కలిశాను. నన్ను ఒరే నన్ను గుర్తుపట్టారా, చిన్నప్పటి నీ దగ్గర డబ్బులు దబ్బేశాను అనేవాడు. నాకు ఆ రోజు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే, ఆ సర్వత కానీ పల్సర్ ఎంత ఉన్నారో డబ్బులు అన్నాను. ఒక $100 తీసుకుని అప్పుడు 30 పైసలు కొట్టేసావు కదరా, 6,800 వడ్డీతో సహా వసూలు చేసి, అదే నా లాక్ ఎవరేజ్. అంటే 45 సంవత్సరాల పగ వడ్డీ చక్రవడ్డీతో సహా వసూలు చేశాను. ఇంక అంతకన్నా ఏముంటుంది. సో
నాకు నిన్నున్నట్టు ఈ రోజు ఉంటే నాకు ఇష్టం ఉంటుంది. ప్రతిరోజు నవ్వుతుండాలి, ప్రతిరోజు కొత్తగా ఉండాలి, రేపు ఇంకా బాగుండాలి, అంతే నాది. థ్యాంక్ యూ. 10 మందికి ఉపయోగపడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎంట్రీ తర్వాత వచ్చే సీన్ ఉంటుంది చూసా. మంచి హిట్ అయినందుకు డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి నా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఈ సినిమాలో వెటర్నరీ డాక్టర్గా అవకాశం ఇచ్చినటువంటి నా ప్రియమిత్రుడు, ప్రాణ స్నేహితుడు సుందర్ గారికి నా శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అమ్మగారి ఇల్లు ఎంత గొప్పదంటే, నేను ఈ సినిమా చూశాక మా అమ్మమ్మ, నేను పుట్టిన తర్వాత నా అమ్మమ్మ గారిని నేను చూడలేదండి. నేను పుట్టమునిపై చనిపోయారు. ఈ సినిమా ద్వారా నేను మళ్ళీ మా అమ్మమ్మ ఉంటే బాగుండేది, అంత గొప్ప లైఫ్ని కోల్పోయాననే బాధ నాకు కలిగిందండి. రెండోది, నా లాక్ యువర్ ఏజ్ ఆర్టిస్ట్గా సక్సెస్ అవ్వాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులతో పనిచేస్తే బాగుంటుందనే ఉద్దేశం చేత నా ఫేవరెట్ యాక్టర్స్ రావు రమేష్ గారితో హైపర్ సినిమాలో ఒక డైలాగ్ పంచుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. నక్షత్రం సినిమాలో శివాజీ రాజా గారితో ఒక డైలాగ్ పంచుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ప్రకాష్ రాజ్ గారితో నక్షత్రం సినిమాలో ఒక డైలాగ్ పంచుకున్నందుకు చాలా హ్యాపీ. అది నా లాక్ యువర్ ఏజ్ అండి. ఆర్టిస్ట్గా పెద్ద యాక్టర్స్తో చేసినప్పుడు ఆ హ్యాపీనెస్ అనేది మన జీవితాంతం గుర్తుండిపోతుంది. ఫస్ట్ టైం వాళ్ళతో యాక్ట్ చేసినప్పుడు నాకు నా ఫేవరెట్ యాక్టర్స్ సార్ మీరంతా. మిగతా వాళ్ళందరూ కూడా నాకు బాగా పరిచయం అండి. వాళ్ళందరితో నేను కూడా స్టేజ్ మీద థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇప్పుడు ఏముందని చెప్పడానికి వాళ్ళు పోయిడి గారికి, సుందర్ గారికి, ఈ క్యారెక్టర్ ఇచ్చిన సుందర్ గారికి ముందు చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే కుమార్ గారికి. ముఖ్యంగా ఇవాళ సినిమా బాగుంది అనడానికి ముఖ్యమైన కారణాల్లో నా నాగశౌర్య గారికి హీరో చేసినందుకు, ఈ స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేసినందుకు హీరో. దాని తర్వాత క్యారెక్టర్స్లో సుధ గారికి, హేమ గారు, ద వే ద క్యారెట్, శివాజీ రాజా గారు. లాక్ యువర్ ఏజ్ చూసినప్పుడు నేను డైరెక్టర్ గారు చేపట్టుకొని గెలిచేరండి అన్నాను. నిజంగా ఫీల్ అయ్యాను. కానీ బయటికి వెళ్ళి 2 రోజుల తర్వాత ఇంత పెద్ద లెంత్ సినిమాలో ఇది ఏమవుద్ది, లెంత్ కొట్టేస్తా, ఇన్ని డౌట్లు వచ్చి సార్ ట్రిమ్ చేయండి సార్ అన్న. అది ఎంత తప్పు అంటే కొంత చేశారు. ఇవాళ అది సినిమాకి ప్రాణమైందండి. అది ట్రిమ్ చేయాలి అని ఫీల్ అయిన వాళ్ళు నేను ఒకటి. ఏమవుతుందో ఓవరాల్ పిక్చర్ రన్నింగ్లో అది. కానీ ఇవాళ ప్రతి ఒక్కరు లాక్ యువర్ ఏజ్లో ఆయన అనుకున్నది ఆయన కన్సీవ్ చేసింది ఎగ్జిక్యూట్ చేయాలంటే ఒక సుధగారు లాంటి, హేమగారు లాంటి మీ వల్లే సాధ్యం అండి. వాళ్ళ కళ్ళంటి నీళ్లు పెట్టుకొని ఇవాళ వీళ్ళిద్దరి వల్ల ఆ లాక్ యువర్ ఏజ్లో అలా ఇన్వాల్వ్ అయిపోయారంటే. నెక్స్ట్ శివాజీ రాజా గారు ఆ గేర్ సీన్ గురించి మా వైఫ్ చూసి చెప్తున్నారు, లాక్ యువర్ ఏజ్ హైలైట్ అండి అని. నేను షాక్ అయిపోయాను. ఇంట్లో ట్రిమ్ చేయండి అని అడిగిన వాళ్ళు, అర్థించిన వాళ్ళు నేను ఒకండి. సో ఏది ఫుల్గా ఈ ఇండస్ట్రీలో ఎవరికి పట్టుబడదండి. అంటే చాలా నచ్చింది కానీ ఏమో భయం. అలాగే ప్రతి సీను ఇందాక సమ్మెట్ గాంధీ గారు మాట్లాడిన మాట ముందు, ఆ వాయిస్ ముందు మీకు తెలుసు, రంగస్థలం నుంచి వచ్చిన వాళ్ళకి మా నాన్నగారు అనేవారు, స్టేజ్ మీద నుంచి వచ్చిన వాడు డబ్బా పాలు తాగి వచ్చిన వాడికి, తల్లి పాలు తాగి వచ్చిన వాడికి తేడా ఉంటుందని. ఆయన మాట వింటుంటే నమస్కారం సార్ గురుగారు ఆ పద్యం కానీ సార్ ఒళ్ళంతా గగురు పడుతుంది. ఇలాంటి లాక్ యువర్ ఏజ్ అనే దానికి వస్తే నా బెస్ట్ పీరియడ్ 2008 సినిమా గమ్యం నుంచి ఈ 2008 10 years ఎవ్రీ డే ఒక ఎగ్జైట్మెంట్, ఎవ్రీ డే ఆర్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే రోజుకి ఎదుగుతూ వచ్చి, ఒకప్పుడు ఇలాంటి వాళ్ళని కలుస్తామా, ఇలాంటి వాళ్ళని చూస్తామన్న వాళ్ళతో పక్కన కూర్చొని షేర్ చేసుకొని, పెద్ద యాక్టర్స్తో, పెద్ద డైరెక్టర్స్తో, ఎక్స్ట్రాడినరీ బిగ్ కెమెరామెన్తో, కెమెరా అన్నది నా డ్రీమ్, టెక్నీషియన్స్తో, జనాలు నువ్వేం చేస్తున్నావు అడగకుండా ఎదురు చూశారు సార్, అది బాగుంది సార్, అది బాగా చేశారు సార్ అంటే బెస్ట్ ఇచ్చేసాడు దేవుడు మీద నుంచి. ఒక 10 ఏళ్ళు గడిచిన టైము, ఇంకా అది లాక్ యువర్ ఏజ్ అనాలో అది అద్భుతం. కానీ ఒకరి ఏజ్ మాత్రం లాక్ చేయాలనుకున్నాను.
నా అబ్బాయి అమ్మాయి ఇంత ఉండేవారు. మనకు ముద్దు వచ్చిందంటే ఏదో పట్టుకొని గట్టిగా నొక్కాలనిపిస్తుంది. వాళ్ళకి ఆ ఏజ్ ఉండేది, ఇప్పుడు ఇంతంత అయిపోయారు. వాళ్ళ ఏజ్ అక్కడ లాక్ అయిపోయి ఉంటే ఎంత బాగుందో. అలా పడుకుంటే ఇటు లెఫ్ట్లో ఒకరు ఇటు రైట్లో ఒకరిని ఇద్దరిని అలా వేసుకొని పడుకుంటే ఎంత ముద్దుగా ఉండేది. ఇంక ఇప్పుడు ఏమో గడకర్రలా తయారయ్యారు. వాళ్ళని చూస్తుంటేనే ముద్దు లేదు ఏమీ లేదు, ఇలా రా. సో ఇలా బట్ ఎనీవే వెరీ హ్యాపీ సినిమా చేయడం. సుందర్ గారు, కుమార్ గారు, రాజేష్ గారు, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ సచ్ అన్ ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ సార్. థ్యాంక్ యూ అందరికీ, మధుమణి గారికి, రూపా గారికి, అందరికీ సచ్ అ నైస్ వన్ బెస్ట్ విత్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంత హిట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఈ ప్రమోషన్లో మేము అడగకుండానే మాతో పాలు పంచుకున్న శివాజీరాజా గారికి, రావు రమేష్ గారికి, హేమ గారికి, ఇంకా మా అక్క, థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము అడగకుండానే వచ్చారండి వీళ్ళందరూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమాని ఇంకో 1 వీక్ ఆడితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మీడియా ఫర్ కమింగ్ హియర్, మై ఫ్రెండ్స్ ఆల్సో. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు చాలామంది నాకంటే ఏజ్లోను నాలెడ్జ్లోను ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. ఫస్ట్ మీ సభాముఖంగా వీళ్ళందరికీ ఒకసారి నమస్కారం పెట్టాలి నేను. నెక్స్ట్ ఈ సినిమాలో డైలాగ్స్లో నాకు హెల్ప్ చేసిన రాజేష్ సాయి, నందు, చరణ్ ఒకసారి స్టేజ్ మీద రండి. వాళ్ళ కంట్రిబ్యూషన్ కూడా చాలా ఉందండి సినిమాలో. సో ప్లీజ్ కమ్ టు డయాస్. సో సినిమా కోసం చెప్పాలంటే నేను ఆల్రెడీ చాలా 2-3 మీటింగ్స్లో చెప్పాను. టెక్నీషియన్ కోసం, ఆర్టిస్టుల కోసం. టెక్నీషియన్ కోసం చెప్పిన తర్వాత ఆర్టిస్ట్ కోసం చెప్తా. రసూల్ గారు చాలా హెల్ప్ అయ్యారండి సినిమాకి నాకు యాజ్ అ సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్గా. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ కళ్యాణ్ మాలిక్ గారు ఈ సినిమాలో 2 సాంగ్స్ ఇచ్చారు. ఆయన స్టైల్లో చాలా మెలోడీగా ఉంటే సినిమాకి చాలా హెల్ప్ అయ్యేవి. సో థర్డ్ కోసం చెప్పండి సాయి కార్తిక్. నేను ఆల్రెడీ మనం చెప్పాను, ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి మొత్తం ఆల్ ఎమోషన్స్, అది శివాజీరాజు గారు కావచ్చు, రావు రమేష్ గారు కావచ్చు, సుధ గారు కావచ్చు, హేమ గారు కావచ్చు, సమ్మేటి గాంధీ గారు కావచ్చు, ఆల్ ఆఫ్ దెమ్, మధుమణి గారు, రూపలక్ష్మి గారు, వన్ ఆఫ్ కిడ్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్క థీమ్ మ్యూజిక్ ఇచ్చి సిగ్నేచర్ ట్యూన్ ఇచ్చిన సాయి కార్తిక్ గారికి నా స్పెషల్ థ్యాంక్స్ అండి. ఆయన ఇప్పుడు యూఎస్ వెళ్తున్నారు ప్రోగ్రామ్ కోసం, దట్స్ వై డి డిడ్ంట్ కమ్ హియర్. సో నెక్స్ట్ జేపీ ఎడిటర్ గారు, మా ఆఫీస్లో ఎడిటింగ్ షూట్, ఆఫీస్లో ఎడిటింగ్ షూట్ పెట్టడం వల్ల ఎంత ఇబ్బంది వస్తుంది అన్నది యాజ్ ఎడిటర్గా ఆయనకే తెలుసు. ఎందుకంటే 24 hours ఆఫీస్లోనే ఉండాలి. బయట అనుకోండి థియేటర్ ఖాళీ లేదు, ఇది ఖాళీ, వంకలు చెప్పడం ఉంటుంది. మా వంకలు చెప్పకుండా నాతో 2.5 years నుంచి డే అండ్ నైట్ వాళ్ళ వైఫ్ని, వాళ్ళిద్దరి పిల్లల్ని పక్కన పెట్టి కూడా, రాము గారు, జేపీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎక్కడున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఒక డైరెక్టర్కి ఎడిటర్ నచ్చడం అన్నది కామన్ అండి, ఒక ప్రొడ్యూసర్కి కూడా ఎడిటర్ నచ్చడం అనేది చాలా రేరు నా ఎక్స్పీరియన్స్లో. ఈ విషయంలో నేను జేపీ గారు థ్యాంక్ యూ అండి. సో టెక్నీషియన్ సంబంధించి ఎస్పెషల్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నాతో 1.5 years నుంచి బోర్ కొట్టకుండా నన్ను భరిస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు నా మోహన్ చూస్తూ నైట్ 2 o'clockకి, నైట్ 3 o'clockకి మాధవ్ ఏమైంది, రాము వస్తున్నావా, వంశీ ఎక్కడున్నావు, వీళ్ళు ముగ్గురు పేర్లు నాకు ఒక 1 week తర్వాత, నెక్స్ట్ 1 week తర్వాత వాళ్ళ పేర్లు పిలవలేనని తెలుస్తుంటే మార్నింగ్ నుంచి నాకు చాలా అదోలా ఉందండి. యాక్చువల్గా మీ ముగ్గురు గొప్ప డైరెక్టర్ లెవెల్ ఫ్యూచర్లో నా హెల్ప్ ఇవ్వకాలను స్టేజ్ మీద చెప్తున్నాను. నాకు 1 rupee వద్దు, ఐ విల్ హెల్ప్ యూ. ఎందుకంటే మీరు ఎంత చేశారో నాకు తెలుసు. ఎందుకంటే ఓన్లీ శాలరీ తీసుకుని వెళ్ళిపోతున్నది కాదు, అది నా లైఫ్లో మర్చిపోవాలని వీళ్ళు ముగ్గురిని. వన్స్ అగైన్ రాము, వంశీ, మాధవ్, థ్యాంక్ యూ సో మచ్. సో కమింగ్ బ్యాక్ టు ఆర్టిస్ట్, 1 year బ్యాక్ ఇలాంటి సీనియర్లతో ఎలా డ్రైవ్ చేయాలరా, ఎలా మాట వినాలరా, సరే వాళ్ళు కాలు పట్టుకున్నా చేతి పట్టుకున్నా నేను అనుకుని తెచ్చుకోవాలని చెప్పి మెంటల్గా ఫిక్స్ అయినండి. శివాజీ గారు లాంటి చాలా ఎక్స్పీరియన్స్, రావు రమేష్ గారు, హేమ గారు, సుధ గారు, ఎలాంటి వ్యక్తులండి వీళ్ళంతాని. నేను అసినేట్గా వాళ్ళ సినిమాలు చూస్తూ విజల్ చేశానండి, క్లాప్స్ కొట్టాను. అలాంటి వాళ్ళు పక్కన కూర్చోవటం అనేది నాకు నిజంగా పూర్వం సుకృతం. నేను ఏం చెప్తే అలాగా, ఎలా చెప్తే అలాగా, నో అనకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నా లైఫ్లో మర్చిపోలేనండి. నేను నెక్స్ట్ సినిమా ఏ సినిమా చేస్తాను, అసలు చేస్తానా చేయనా నాకు వద్దండి. ఈ సినిమా నా లైఫ్లో మెమరీగా ఉండిపోద్దండి, లైఫ్లో మెమరీ. ఈ సినిమా నుంచి నేను ఇంటికి వెళ్ళిపోయినా పర్లేదు అనుకుని హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. నా 12 సంవత్సరాల కళ నేను అనుకున్నట్టుగా తీయగలిగానంటే ఇట్ సో మచ్ డిఫికల్ట్ టాస్క్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రావు రమేష్ గారు, శివాజీ గారు, హేమ గారు, సుధ గారు, రూపలక్ష్మి గారు అండ్ మధుమణి గారు, ఈ కిడ్స్ అంతా హాసిని అండి, కమలిక, ఇతను మన జూనియర్ హీరోగా చేసిన అభి. నేను వేరే టెన్షన్లో ఉండి కొంచెం నువ్వు హ్యాపీగా ఉండాలి కదా మూడ్ అంటే, అంకుల్ ఇక్కడ నేను సాడ్ కదా అమ్మాయికి బొమ్మ ఇవ్వటం అన్నాడు. వీళ్ళు సినిమాలు చూస్తుంటారు, చాలా సాడ్ తీస్తారండి. నాకు వచ్చేసారండి. వీళ్ళందరూ ఎంత క్యారెక్టర్లు ఉంటే అలా ఉంటారండి. అలాగే శకల శంకర్ చేసిన తిను బిట్టుని బాగా మేకప్ చేశాను. శకల శంకర్ కలర్ మ్యాచ్ అవ్వాలి కదా, తినైతే చాలా ఫేర్గా ఉంటాడు.
మేకప్ చాలా ఇబ్బంది పెట్టాను. థ్యాంక్ యూ. అలాగే జూనియర్ రూపకాష్ చేసిన సామ్రాట్ చాలా బాగా చేస్తావు సామ్రాట్ నువ్వు. థ్యాంక్ యూ. సో ఆమ్రాన్ నువ్వు హాసిని బ్రదర్గా చేసావు, రూపలక్ష్మి గారి అబ్బాయిగా. శివాజీరాజు గారు మారినప్పుడు మీరు ఇచ్చిన షాక్ రియాక్షన్ సూపర్. నా ఫ్రెండ్స్ చాలామంది ఫోన్ చేశారు. థ్యాంక్ యూ. చూసారు ఇలాగే సెట్లో కూడా అంత నన్ను అసలు వీళ్ళందరినీ మేము బాగా చూసామంటున్నారండి. నేను కుమార్ గారు తరపు నుంచి నా తరపు నుంచి చెప్తున్నాను, మమ్మల్ని అందరూ వీళ్ళ బాగా చూశారండి. ఏ రోజు కూడా వాళ్ళు ఏ మూడ్లో ఉన్నా కూడా నేను ఎలా చెప్తే అలా చేశారు. నేను జీవితాంతం రుణపడి ఉంటానండి. నెక్స్ట్ రేపటి నుంచి ఎవరి బిజీలో వెళ్ళిపోతారు, కానీ నా లైఫ్లో మర్చిపోలేను. అలాగే సమ్మెట్ గాంధీ గారు 10 years బ్యాక్ రవీంద్ర భారతిలో నాటకం చూస్తున్నప్పుడు ఈయన చాలా బాగా చేశారు. డైరెక్టర్ అయితే ఈయన పెట్టుకోలేరు, భలే చేస్తున్నారు అనుకున్నాను. లక్కీగా సూర్య క్యారెక్టర్కి సూట్ అయ్యారు. సమ్మెట్ గాంధీ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంది. ఇట్స్ ఎమోషనల్ జర్నీ అండి. రియల్ లైఫ్కి నేను లాక్ ఎవరేజ్ అన్నారు కదా, నా లాక్ ఎవరేజ్ అంటే ఈ 1.5 year అండి. ఈ 1.5 yearలో వీళ్ళతో ట్రావెల్ అయింది నెక్స్ట్ ఐటమ్ గురించి. అలాగే సినిమాలో బాగా చేసిన నాగశౌర్య గారికి, శ్యామిలి గారికి, సుమిత్ర గారు బెంగళూరులో ఉండి ఫ్లైట్ దొరకలేదు, అందుకోసం రాలేకపోయారు. సో మీరంతా సక్సెస్ ఇచ్చారు. నేను ఖచ్చితంగా ఇది థ్యాంక్స్ అని ఒక పదం చెప్పి నేను ముగించడం అనేది కరెక్ట్ కాదు. ఈ ట్రావెల్స్ అండి, రిలేషన్స్ నెవర్ ఎండ్ అని ఎలా అన్నారో ఈ మూడ్ అనేది నెవర్ ఎండ్ అండి, నెవర్ ఎండ్. సో వన్స్ అగైన్ ఫైనల్గా చెప్పాల్సింది మంజుశ్రీ గారు, అమ్మమ్మ గారు ఇస్ ద పార్ట్ ఆఫ్ అయిపోయారు. ఆవిడ ప్రతి ప్రెస్ మీట్లో ఆవిడ యాంకర్ ఉంటారు. బోర్ కొట్టకుండా బోర్ చేశారు. మంజుశ్రీ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సినిమాలను ఆదరించే మా ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పడం. ఎస్ మొత్తం యూనిట్ అంతా ప్లీజ్ థ్యాంక్స్ టు ఆడియన్స్. చాలా ఎమోషనల్గా మీరు క్యారీ చేశారు. లాస్ట్ 3 days నుంచి రెవెన్యూ చాలా పెరిగిందని ప్రొడ్యూసర్ గారు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. బడ్జెట్ క్రాస్ అయినా కూడా పబ్లిసిటీ చేయడానికి ఫిక్స్ అయ్యారు. ఇదంతా మీరు ఇచ్చిన కోఆపరేషనే. థ్యాంక్ యూ. హేమ గారు బాగా గుర్చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆడియన్స్ అందరికీ, సినిమా చూస్తున్న అందరికీ చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. బిగ్ థ్యాంక్స్.